మార్నింగ్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనే టాపిక్ చూద్దాము. మరి ఇక్కడ ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ కనుక తీసుకుంటే సెక్సువల్ రిప్రొడక్షన్లో ఫస్ట్ ఫ్లవర్ లోపల ఏ పార్ట్స్ ఉంటాయని మనకు క్యాలిక్స్ ఉంటుంది, కొరెల్లా, ఆండ్రోషియం, గైనోషియం ఉంటుంది. 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్ గురించి మనం ప్రీవియస్ లెసన్ తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనకు క్యాలిక్స్ కనుక తీసుకుంటే క్యాలిక్స్, కొరెల్లా మనకి ఏంటంటే అవన్నీ కూడా మనకు ఏంటంటే ఆ పాలినేషన్కి యూస్ఫుల్గా ఉంటాయని చెప్పుకున్నాము. ఏంటిది పరాగ సంపర్కానికి సహాయకారులుగా ఉంటాయి. నెక్స్ట్ ఆండ్రోషియం, గైనోషియం తీసుకొని ఏమన్నా వాటిని ఎసెన్షియల్ పార్ట్స్ అంటున్నాం, అంటే ఆవశ్యక అంగాలు. అంటే ఏంటిది ఆ రిప్రొడక్షన్ జరగాలంటే, ఏది సెక్సువల్ రిప్రొడక్షన్ జరగాలంటే ఫస్ట్ మనకి ఒక రెండు ఏది ఆండ్రోషియం, గైనోషియం రెండు కూడా ఉండాలని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఫస్ట్ ఏంది, ఇక్కడ మనకు ఆండ్రోషియం అనగా తీసుకున్నట్టయితే ఆండ్రోషియం అనేది మనకు మేల్ ఆర్గాన్ అనేది చెప్పుకోవచ్చు. అంటే పుష్పించే మొక్కల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయాలుగా మనం వాటిని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఆండ్రోషియంలో ఏముంటాయి మనకంటే స్టామెన్స్ ఉంటాయి, అంటే కేసరాలు ఉంటుంటాయి. ఈ యొక్క కేసరాలు కనుక తీసుకుంటే ఒక్కొక్క మొక్కలు ఒక రంగా ఉంటాయి. ఈ కేసరాలు మనకు గురించి తీసుకుంటే ఇక్కడ స్టామెన్స్, మైక్రోస్పోరాంజియం అండ్ పోలిన్ గ్రెయిన్స్. స్టామెన్స్ అంటే కేసరాలు, సూక్ష్మసిద్ధ బీజాశయ మరి పరాగరేణువులు అంటున్నాం. ఇక్కడ ఫస్ట్ స్టామెన్స్ కనుక తీసుకుంటే స్టామెన్ యొక్క స్ట్రక్చర్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే చూడండి, స్టామెన్ అనేది మనకి ఈ విధంగా 2 భాగాలను కలిగి ఉంటుంది. ఈ విధంగా 2 భాగాలను కలిగి ఉంటుంది. చూడండి, మనం ఈ యొక్క దీన్ని మొత్తం స్టామెన్ అంటున్నాం. స్టామెన్ తర్వాత ఈ స్టామెన్ లో 2 పార్ట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ పై పార్ట్ ఏమంటుంటే యాంథర్ అంటాం. తర్వాత దీన్ని ఫిలమెంట్ అంటాము. ఫిలమెంట్ అంటే ఇక్కడ కేసరంలో 2 భాగాలు, కేసర దండము, పరాకోశం 2 భాగాలు ఉంటాయి. ఈ యొక్క పరాకోశం కనుక తీసుకున్నట్టయితే దీన్ని మనం యాంథర్ అంటున్నాం కదా. ఈ యొక్క పరాకోశం కనుక తీసుకున్నట్టయితే పరాకోశము 2 లంబికలను కలిగి ఉంటుంది. పరాకోశం అనేది మనకు 2 లంబికలను కలిగి ఉంటుంది. దాన్ని మనం బైలోబ్ అంటాం. బైలోబ్ అంటే 2 లంబికలను. చూడండి, మనకు ఈ విధంగా యాంత్రికను పరిశీలిస్తే మనకు ముందుగా 2 ఉబ్బెత్తు నిర్మాణాలు కనబడుతూ ఉంటాయి. ఒక ఉబ్బెత్తు నిర్మాణం బైలోబ్ అంటున్నాం. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనకు 2 లంబికలను కలిగి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడండి, ఫ్రంట్ సైడ్ మనకు ముందు వైపు చూసినట్టయితే 2 లంబికలను కలిగి ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తే మనం 2 లంబికలు. ఈ విధంగా మనకు బైలోబుడ్ యాంథర్ ఉంటుంది. ఈ యొక్క బైలోబుడ్ యాంథర్ కనుక తీసుకుంటే సాధారణంగా అన్ని మొక్కల్లో మనకు బైలోబుడ్గా ఉంటుంది. కానీ హైబిస్కస్ అంటే మందార మొక్క తీసుకుంటే అందులో యాంథర్ అనేది మోనో అంటే ఒకే లంబికను కలిగి ఉంటుంది అనమాట. అంటే 2 లంబికలు ఉంటేమో సాధారణంగా ఉంటుంది. కాబట్టి హైబిస్కస్ కనుక తీసుకుంటే అందులో ఒకటే ఒక లంబిక ఉంటుంది. మోనోలోబ్, బైలోబు, మోనోలోబ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క యాంథర్ కనుక మనం అడ్డుపోత పరిశీలిస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ సెక్షన్ పరిశీలించి చూస్తానికి ఇట్లా మనకు దాన్ని అడ్డుపోత చూస్తే మనకు ఈ విధంగా 4 గదులు ఉంటాయి. 1 2 3 4 చూడండి, మనకు దాని డయాగ్రామ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకు 4 గదులను ఏర్పాటు చేస్తారనమాట. ఈ విధంగా 4 ఛాంబర్స్ ఉంటాయన్నమాట. ఈ యొక్క 4 ఛాంబర్స్ కనుక తీసుకుంటే ఈ 4 ఛాంబర్స్ లో కూడా సెంటర్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ ఏమంటారంటే స్పోరాంజినస్ టిష్యూ అంటారు. స్పోరాంజినస్ టిష్యూ అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క స్పోరాంజినస్ టిష్యూ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్పోర్స్ లేదా పాలిన్ గ్రెయిన్స్ మనకు ప్రొడ్యూస్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ ను ఒక ఛాంబర్, ఒక పాట్ కనుక తీసుకోండి. ఒక పాట్ కనుక తీసుకొని మనం దాన్ని ఎన్లార్జ్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ సర్కిల్ రూపంలో ఒక నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఈ సర్కిల్ రూపంలో మనకి ఏంటంటే ఏ పార్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ అందులో మెయిన్ గా చూడండి, మనం ఇక్కడ దీని డయాగ్రామ్ గీస్తాను. చూడండి, ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా. ఈ సెంటర్ పార్ట్ ఏమంటున్నాం, ఈ యొక్క సెంటర్ పార్ట్ మనం చూడండి, ఈ సెంటర్ పార్ట్ ఏమంటే స్పోరాంజినస్ టిష్యూ అంటున్నాం. ఈ యొక్క స్పోరాంజినస్ టిష్యూ ఉంది కదా. ఈ స్పోరాంజినస్ టిష్యూ నుంచి పై వరకు ఈ యొక్క భాగం ఒక రకంగా ఉంటుంది, ఈ భాగం ఒక రకంగా ఉంటుంది. ఈ లోపల భాగం ఏమో ప్రొడ్యూస్ ద పాలిన్ గ్రెయిన్స్ అంటే పరాగను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ పైన భాగాలు ఏమో దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క దేన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట, స్పోరాంజినస్ టిష్యూ నుంచి ఏర్పడే పాలిన్ గ్రెయిన్స్ ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క అవుటర్ లేయర్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇది 4 మార్క్స్ లో వస్తూ ఉంటాయి. చూడండి, ఈ యొక్క అవుటర్ లేయర్ మనం పరిశీలిస్తే అవుటర్ లేయర్ లో 4 వాల్స్ ఉంటాయి. 4 లేయర్స్ ఆఫ్ వాల్. ఇక్కడ మనకి 4 పొరలతో ఏర్పడ్డ గోడ ఉంటుంది. దాన్ని మనం పరాకోశపు గోడ అంటాం. ఈ యొక్క పరాకోశపు గోడలో 4 పొరలు ఉంటాయి. వెలుపలి లేయర్ ఏమంటామంటే ఎపిడెర్మిస్ అంటాం. ఈ యొక్క అవుటర్ లేయర్ ను ఎపిడెర్మిస్ అంటాము. ఈ యొక్క ఎపిడెర్మిస్ దాని కింద రెండవ పార్ట్ ఉంది కదా, మనం ఎండోథీషియం అంటాము.
ఎండోథీషియం కనుక తీసుకున్నట్టు ఇది రేడియల్లీ అంటే వ్యాసార్థంగా రేడియల్గా సాగి తంతుయుత మందరం అంటే ఫైబ్రస్ థిక్నెస్ అంటే ఇది ఈ యొక్క ఎండోథీషియం నుండి సెల్స్ ఏంటంటే వ్యాసార్థంగా సాగి తంతుయుత మందాలను కలిగి ఉన్నటువంటి భాగమే ఎండోథీషియం. అండ్ నెక్స్ట్ మిడిల్ లేయర్స్ అంటున్నాం. ఈ మిడిల్ లేయర్స్ కనుక తీసుకుంటే మిడిల్ లేయర్స్ అనేటువంటి 2 నుంచి 3 వరుసల్లో ఉన్నటువంటి భాగాలుగా చెప్పుకోవచ్చు. మనం మిడిల్ లేయర్ అంటాము. ఇప్పుడు మనకు ఎపిడెర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్ ఈ 3 వరుసలు కూడా ఏం చేస్తున్నాయంటే లోపలి భాగాలకు రక్షణ ఇస్తుంటాయి. లోపల భాగాలు అంటే ఏంటిది? ఒకటి వచ్చేసి ఏంటిది మైక్రోస్పోరంజియం టిష్యూను, ఈ లోపల భాగంగా మైక్రోస్పోరంజియం టిష్యూను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ 3 లేయర్స్ ఏం చేస్తుంటే లోపల భాగాలకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 4వ భాగం ఏంటిది టపేటమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. టపేటమ్ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క లోపల ఉన్నటువంటి మదర్ సెల్ ఉంది కదా, ఈ యొక్క స్పోరాంజియస్ టిష్యూ ఉంది కదా, ఆ స్పోరాంజియస్ టిష్యూ మనకి ఏంటంటే నౌరిష్మెంట్ అంటే పోషక పదార్థాలను అంటే దానికి ఆహార పదార్థాలను అందజేయడంలో సహాయపడే భాగమే టపేటమ్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఇక్కడ మైక్రోస్పోర్స్ కానీ పాలిన్ గ్రెయిన్స్ కి ఆహారం ఇచ్చే పదార్థం ఏంటంటే ఆహారం ఇచ్చే భాగం ఏంటంటే టపేటమ్ సెల్స్ అని పిలుస్తారు. టపేటమ్ సెల్స్ కనుక తీసుకుంటే మనకు ఈ యొక్క ఎపిడెర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్ కణాలతో పోల్చుకుంటే కాస్త ఇవి డిఫరెంట్ గా సైజ్ లో పెద్దవిగా ఉండి ఎక్కువ శాతం జీవ పదార్థాన్ని కలిగి ఉంటే అందులో కేంద్రకాలను కూడా కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది టపేటమ్ వరకు. నెక్స్ట్ లోపల కనుక తీసుకుంటే మన ఈ లోపల పార్ట్ ఏమైనా ఉందో స్పోరాంజినస్ టిష్యూ అన్నాం కదా. ఈ స్పోరాంజినస్ టిష్యూ మనకి ఏంటంటే మోడిఫికేషన్ చెంది మార్పులకు లోనై మైక్రోస్పోరో మదర్ సెల్ గా మారుతుంది. ఈ యొక్క స్పోరాంజినస్ టిష్యూ అనేది మోడిఫికేషన్ చెంది మైక్రోస్పోరో మదర్ సెల్ గా మారుతుంది. ఈ యొక్క మైక్రోస్పోరో మదర్ సెల్ అనేది మియాసిస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. మియాసిస్ లో పార్టిసిపేట్ చేసి 4 హప్లాయిడ్ స్పోర్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. 4 ఏకస్థితిక పరాగరేణులు ఉత్పత్తి చేస్తుంది. ఈ యొక్క 4 ఉన్నటువంటి యొక్క గుంపు మనకేంటంటే దీని నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఏది ఎప్పుడైతే మనకి ఇందులో ఈ స్పోర్స్ ప్రొడ్యూస్ అయినాయో స్పోర్స్ ఏమవుతాయి బయటికి వస్తాయి. మరి ఇక్కడ బయట ఎట్లా వస్తాయంటే చూడండి, మన ఇక్కడ అవుటర్ లేయర్ ఉంది కదా, అవుటర్ లేయర్ లో ఎపిడెర్మిస్ ఉన్నాయి కదా, ఎపిడెర్మిస్ లో కొన్ని కణాలు ఇక్కడ చూడండి మనకి ఇది మనకి డయాగ్రామ్ తీసాను పాటు. ఇక్కడ ఈ యొక్క ఎపిడెర్మిస్ ఇక్కడ అంచు ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఉండే ఎపిడెర్మిస్ లోని సెల్స్ మిగతా సెల్స్ తో పోల్చుకుంటే చాలా పెద్దవిగా ఉండి ఇవి డెహిసెన్స్ అంటే స్ఫోటనానికి పనిచేస్తాయి. ఎప్పుడైతే ఇది లోపల మనకి పాలిగ్రెయిన్స్ ప్రొడ్యూస్ అయినాయో అవి బయటికి వచ్చేందుకు ఈ యొక్క కణాలు పగిలిపోయి వాటి నుంచి మనకి బయటకు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ బయటికి వచ్చేందుకు ఇక్కడ ఎండోథీషియం చెప్పుకున్నా ఇందాక, ఎండోథీషియం ఏం చేస్తుందంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఆ యొక్క వాటర్ నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకొని అవి ఇలా బ్లాస్టింగ్ కి అంటే పగిలిపోవడానికి ఈ యొక్క పరాకోశంలోని బాహ్య చర్మం పగిలిపోవడానికి ఈ యొక్క ఎండోథీషియం అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఎండోథీషియంలోని కణాలు నీటిని పీల్చుకొని స్ఫోటనానికి అంటే పగిలిపోయి వాటి నుంచి స్పోర్ట్స్ బయటకు వచ్చేందుకు యూస్ఫుల్ అయిపోతుంది. మరి ఇక్కడ బాహ్య చర్మంలో కణాలు పెద్దగా ఉన్నాయని చెప్పుకున్న పెద్దగా ఉన్న కణాలు ఏమంటారు అంటే స్టోమియం అంటాం. ఈ స్టోమియం సెల్స్ ఎక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఉంటాయి. అంటే మనకి ఈ యొక్క 2 చోట్లలో ఈ కార్నర్ వద్ద స్టోమియం సెల్స్ అంటే ఉండి స్ఫోటనానికి యూస్ఫుల్ గా ఉంటాయి అనమాట. మనకి దీని నుంచి మనకి ఏం బయటకు వచ్చినాయి స్టోమియం. ఇక్కడ మనకి ఈ యొక్క దీని నుంచి మనకి ఏంటంటే మైక్రోస్పోరో మదర్ సెల్ నుంచి ఏంటంటే పాలిన్ గ్రెయిన్ టెట్రాడ్ 4 ఏకస్థితిక పిల్ల కణాల సమూహం వచ్చింది. ఈ 4 ఏకస్థితిక పిల్ల కణాల్లో ఒకటి కనుక తీసుకుంటే మనం దాన్ని పాలిన్ గ్రెయిన్ అంటాము. ఈ యొక్క పాలిన్ కనుక తీసుకుంటే ఇది 2 లేయర్స్ తో ఏర్పడి ఉంటుంది. ఒకటేమో అవుటర్ లేయర్, 2 ఇన్నర్ లేయర్. అవుటర్ లేయర్ కనుక తీసుకుంటే మనం ఏమంటామంటే ఎగ్జైన్ అంటాం. ఇది ఇంటైన్. ఎగ్జైన్ కనుక తీసుకుంటే ఇది స్పోరోపోలిన్ అటువంటి ఆ ప్రోడక్ట్ తోటి తయారై ఉంటుంది. అంటే బాగా మందంగా ఉంటుంది. ఎందుకంటే మరి పరాగణం అనేది అంటే హీట్ నుంచి కానీ లైట్ నుంచి కానీ ఇతర కెమికల్స్ నుంచి రక్షించుకోవడానికి బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. స్పోరోపోలిన్ తో కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్పోరోపోలిన్ ఉండడం వల్ల పరాగరేణువు ఎక్కడ వేసినా కానీ చనిపోకుండా తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ స్పోరోపోలిన్ కరిగించే ఎంజైమ్ ఇంతవరకు కూడా కనుక్కోబడలేదు. నెక్స్ట్ లోపలి భాగం ఏమంటామంటే ఇంటైన్ అంటున్నాం. ఈ ఇంటైన్ భాగం ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇదేమో ఎగ్జైన్ అన్నాం. ఇంటైన్ కనుక తీసుకుంటే ఈ విధంగా కంటిన్యూషన్ గా లేకుండా ఇక మన మధ్యలో విచ్ఛిన్నంగా అంటే మనకు ఈ విధంగా గ్యాప్స్ ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. ఇదేమో ఎగ్జైన్ కంటిన్యూషన్ గా ఉంది అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంది. కానీ ఇంటైన్ కనుక తీసుకుంటే ఈ విధంగా మధ్యలో బ్రేక్స్ కలిగి ఉంటుంది అనమాట. ఇట్లా
డిస్కంటిన్యూగా ఉంటుంది అనమాట. ఈ డిస్కంటిన్యూ మనకి ఎట్లా అంటే సెల్యులోస్ మరియు పెక్టిన్ తో తయారై ఉంటుంది. ఈ ఇంటైన్ అనేది సెల్యులోస్ పెక్టిన్ తయారై ఉంటుంది. ఎగ్జైన్ అనేది ఏమో స్పోరోపలిన్ తయారై ఉంటుంది అనమాట. ఇది మందంగా ఉంటుంది, ఇది పలుచగా ఉంటుంది. ఇప్పుడు మనకు దీనిలో ఉన్నదంతా కూడా జీవ పదార్థం అంటాం, ఈ యొక్క ప్రోటోప్లాజం అంటాం. ఈ యొక్క ప్రోటోప్లాజం అనేది మాడిఫికేషన్ చెంది ముందు ఒక 2 రకాల వ్యాక్యూల్స్ వ్యక్తీకరణ కలిగి ఉంటుంది. తర్వాత దాంతో పాటు ఒక కేంద్రకం కూడా తయారై ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క పాలిన్ గ్రెయిన్ ఏమవుతుందంటే నెక్స్ట్ మాడిఫికేషన్ చెంది తర్వాత మార్పులు భాగంగా జీవపదార్థం మొత్తం కూడా మనం మొత్తం కూడా ఇట్లా వచ్చేసి చూడండి, మనకంతా జీవపదార్థం ఉంది కదా. ఈ జీవపదార్థం లోపల ఇక్కడ ఒక స్పెండిల్ షేప్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానికి మనకి ఏంటంటే ఈ విధంగా ఒక పోగులు వస్తాయి. ఈ విధంగా పోగులు అనేటువంటివి ఏర్పడి దీనిలో మనకు 2 కణాలు ఏర్పడుతున్నాయి. ఈ యొక్క అసిమెట్రిక్ స్పెండిల్ అంటే అసౌష్టమైన కండపోగుల వల్ల అదేంటంటే ఆ కణం అనేది రెండు కణాలుగా ఏర్పడింది. 2 కణాలు ఒక కణాన్ని ఏమంటామంటే వెజిటేటివ్ సెల్ అంటాం. ఈ యొక్క కణం అనేది ఆ పరాగరేణులో అతి ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన భాగమే వెజిటేటివ్ సెల్ అంటాం. వెజిటేటివ్ సెల్ లో ఒక కేంద్రకం కూడా పెద్ద కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్ కింద ఇంకో కణం ఉంది కదా, ఇంకో కేంద్రకం దాని అంటాం జనరేటివ్ సెల్ అంటాం. ఈ జనరేటివ్ సెల్ అనేది ఈ సెల్ తో పోల్చుకుంటే, ఈ యొక్క భాగంతో పోల్చుకుంటే చాలా చిన్నదిగా ఉండి చిన్న కేంద్రకాన్ని కలిగి ఉంటుంది మనకు చెప్పుకోవచ్చు. ఈ వెజిటేటివ్ సెల్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మనకు తర్వాత భాగంగా 2 గ్యామ్టోఫోయిడ్స్ 2 గ్యామెట్స్ ను ఏర్పాటు చేయవచ్చు. అంటే మనకు ఈ యొక్క మనకేంది ఈ భాగం నుంచి ఈ యొక్క అంటే మనకు ఇక్కడ చూడండి ఈ పాలిన్ గ్రెయిన్ టెట్రా నుంచి మనకి ఏమైంది, పాలిన్ గ్రెయిన్ ఏర్పడింది. పాలిన్ గ్రెయిన్స్ ఏ స్టేజ్ లో బయటకు వచ్చిందట, కామన్ గా 2 సెల్స్ స్టేజ్ లో బయటకు వచ్చింది. 2 శాఖ కణాల స్థితిలో బయటికి రావడం అంటే ఆల్మోస్ట్ 60% పాలిన్ గ్రెయిన్స్ ఈ స్టేజ్ లోనే అంటే వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్స్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి వచ్చేసి ఏం చేస్తున్నాయి, స్టిగ్మాను చేరుతాయి. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ యొక్క పరాగరేణు పగిలిపోగానే వెంటనే ఏమవుతుంది, మనకు ఈ యొక్క స్టిగ్మా నుంచి స్టిగ్మా పై బాగా పడే ఉందంటే మనకి దీన్ని ఓవర్ అన్నాం కదా, ఈ స్టిగ్మా పైన పడి అంటే ఇక్కడ పాలిన్ ట్యూబ్ ఏర్పరచుకొని అది ఏం చేస్తుంది నెక్స్ట్ ఎంబ్రియో అనేది ఇక్కడ ఈ యొక్క ఓవరీ ఉంది కదా, ఓవ్యూల్ చేరుతుంది. ఇక్కడ ఈ యొక్క పాలిన్ గ్రెయిన్ అనేది ఎంతసేపు ఉంటుంది అంటే అది దానికి టెంపరేచర్ బట్టి కానీ ఎయిర్ని బట్టి కానీ అది దాని యొక్క లైఫ్ ను కొనసాగిస్తుంది. అంటే ఎండ కానీ గాలి కానీ డిసైడ్ చేస్తాయి అనమాట, ఎక్కువసేపు ఉండాలి తక్కువసేపు ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క పాలిన్ గ్రెయిన్ అనేది జర్మినేట్ అవుతుంది. ఎప్పుడు జర్మినేట్ అవుతుంది అంటే కొన్ని మొక్కల్లో 30 minutes వరకు జర్మినేట్ అవుతుంది, మరికొన్ని మొక్కల్లో కొన్ని రోజుల వరకు అలాగే ఉండి జర్మినేట్ అవుతుంది అనమాట. ఇలా మనకు దాని యొక్క స్పీస్ దాని యొక్క జాతిని బట్టి ఆ విధంగా మొలకెత్తే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క సీడ్స్ మనకి ఈ పాలిన్ గ్రెయిన్స్ ఉన్నాయి చూసారా, ఈ పాలిన్ గ్రెయిన్స్ ఎంత గాలిలోకి వెళ్ళినప్పుడు అంటే కొన్ని రకాల మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ పార్థీనియం హిస్టిరోఫోరస్ అటువంటి ప్లాంట్ ఉంది. ఇది మనకి ఏంటంటే గోధుమ మొక్కలు అలికిన గోధుమ మొక్కల ద్వారా మన ఇండియాలోకి ప్రవేశించింది. ఇది ఒక రకమైన కలుపు మొక్క. ఈ పార్థీనియం కలుపు మొక్క యొక్క పాలిన్ గ్రెయిన్స్ గాలిలో రిలీజ్ అయినప్పుడు ఆ గాలి మనం పీల్చినప్పుడు ఆ పాలిన్ గ్రెయిన్స్ మన బ్రాంకైట్ మన యొక్క లంగ్స్ లోకి వెళ్ళి మన శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి మనకు రకమైన శ్వాస సంబంధ వ్యాధులను కానీ లేదా ఎలర్జీని కానీ కలగజేస్తుంది. అంటే కొన్ని రకాల పరాగరేణులు గాలిలో విడుదలై ఆ గాలిలో పరాగరం మనం పీల్చినప్పుడు మన దేహంలోకి వెళ్ళి మనకు ఆస్మాన్ కలిగించవచ్చు, లేదా మన చర్మం పడ్డప్పుడు దురద లాంటి దురద సంబంధ వ్యాధులను కూడా కలిగించవచ్చు. అంటే ఇక్కడ పాలిన్ గ్రెయిన్స్ అనేవి హార్మ్ఫుల్ గా ఉంటాయి అనమాట. అంతేకాకుండా కొన్ని రకాల పాలిన్ గ్రెయిన్స్ ఏంటంటే మనకు వాటిని సిరప్ లాగా కానీ లేదా మనకు టాబ్లెట్స్ రూపంలో కూడా వాటిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు వాటిని కొన్ని రకాల మొక్కలలో పాలిన్ గ్రెయిన్స్ ఏం చేస్తున్నాం అంటే మనం స్టోర్ చేస్తాం అనమాట. అంటే ఈ యొక్క పాలిన్ గ్రెయిన్స్ స్టోర్ చేస్తాం ఎలా అంటే లిక్విడ్ నైట్రోజన్ ద్రవరూప నత్రజని ఉంటుంది కదా, లిక్విడ్ నైట్రోజన్ లో -190 degrees టెంపరేచర్ వద్ద ఆ యొక్క దాన్ని మనం ప్రిజర్వ్ చేస్తాం. ఏ పాలిన్ గ్రెయిన్స్ ప్రిజర్వ్ చేసే ప్రాసెస్ ఏంటంటే వాటిని మనం సీడ్ బ్యాంక్ లేదా పాలిన్ బ్యాంక్ అని పిలుస్తూ ఉంటారు. అంటే పరాగ రేణువుల్ని భద్రపరిచే ప్రదేశాన్ని పాలిన్ బ్యాంక్ అంటాం. ఎందుకంటే మనకు నెక్స్ట్ మన హైబ్రిడేషన్ అంటే మనకు సంకరీకరణం లోపల ఈ యొక్క మొక్కల యొక్క పరాగరేణులు అవసరానికి దొరకాయి కాబట్టి మనం వాటిని ప్రిజర్వ్ చేసుకుని మనము బ్రీడింగ్ లో యూస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఇది మనకు పరాగరేణులు ఏర్పడే విధానము, వాటిని స్టోర్ చేసే పద్ధతి. ఇక్కడ చూసారు కదా, స్టామెన్స్ అంటే పరాకోశం, ఏది స్టామెన్స్ అంటే కేసరదండము. కేసరదండంలో ఇక్కడ కేసరం ఉంటుంది, కేసరదండము పరాకోశం ఉంటాయి. ఈ పరాకోశం నుంచి మనకు పాలిన్ గ్రెయిన్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అయితే మనం తెలుసుకోవడం జరిగింది. మనకు రేపు లెసన్ ఏంటంటే ఈ యొక్క మేల్ ఇదేమో మనకు మేల్ ఆర్గానిజం, రేపు ఫిమేల్ ఆర్గానిజం చూసినట్టే మనకు ఓవరీలో ఓవీల్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి, ఆ ఓవరీ యొక్క స్ట్రక్చర్ మనం రేపు క్లాస్ నేర్చుకుందాం.